నగర కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలను ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వారు కార్మికులను వెంటనే పీఆర్సీ అమలు చేయాలని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాభై వేల మంది కార్మికులు సమ్మెబాటం అంటే ఇప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు జరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 19,000 వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి, సహాయ కార్యదర్శులుగా నియమించాలి, ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సెలవులు ఇవ్వాలి. ఇట్లాంటి డిమాండ్ల మీద కలెక్టర్లు అట్లాగే యునైటెడ్ కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టాం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన